ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న భువనేశ్వర్ నుండి విశాఖకు చేరుకోనున్నారు మోదీ. అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే 21న విశాఖ బీచ్ లో కూటమి ప్రభుత్వం యోగా డే కార్యక్రమం నిర్వహించనుంది. ఆర్కే బీచ్ లో ఈ యోగా డే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుండి ఢిల్లీకి బయలుదేరతారు మోదీ. ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న భువనేశ్వర్ నుండి విశాఖకు చేరుకోనున్నారు మోదీ. అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే 21న విశాఖ బీచ్ లో కూటమి ప్రభుత్వం యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆర్కే బీచ్ లో ఈ యోగా డే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుండి ఢిల్లీకి బయలుదేరతారు మోదీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఇటు ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శాలిని, యోగా డే ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశం కూడా ఎంతో ప్రత్యేకించి ఈ యొక్క ఖ్యాతి పెంచడానికి అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికైతే ఈ యొక్క జూన్ 21 అయితే ప్రారంభం చేయడానికైతే మొత్తం కూడా సంసిద్ధం చేస్తున్నారు. ఈ యొక్క సభకైతే దాదాపు కూటమి అధినేతలు ముగ్గురు కూడా ఇక్కడికి పాల్గొనే అవకాశం ఉంది. అనుగుణంగా ప్రధాని మోడీ అయితే విశాఖ పర్యటన షెడ్యూల్ అయితే గత రాత్రి ఖరారు కావడం జరిగింది. ఈ నెల 21వ తేదీన విశాఖలో మోడీ పర్యటన కారణంగా అయితే 21వ తేదీన భువనేశ్వర్ లో అక్కడ ఒక కార్యక్రమాన్ని ముగించుకొని ఆ రోజు రాత్రి భువనేశ్వర్ నుండి విశాఖపట్నం చేరుకొని ఆ రోజు నైట్ అక్కడ ఎక్కడైతే ఈ ఫుల్ సెక్యూరిటీ ఉండే నావికదళం ఉంటుందో, తూర్పు నావికదళం, ఇదంతా కూడా డిఫెన్స్ ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ లో అయితే దాదాపు ప్రధాని మోడీ అయితే ఆ రోజు రాత్రి బస చేయబోతున్నారు. అదే టైంలో ఆయన 7:30 సమయానికి అయితే విశాఖ చేరుకుంటున్నారు. 7:30 సమయానికి స్వాగతం పలకడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేరుకొని స్వాగతం పలికే అవకాశం ఉంటుందని అయితే దాదాపు తెలుస్తుంది. ఈ యొక్క కార్యక్రమం 21వ తేదీ ఉదయం 6:30 నుండి 7:45 వరకు అయితే ఆర్కే బీచ్ లో జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్కే బీచ్ లో ఎటువంటి ఇబ్బందికరంగా ఉన్న వర్షం కానీ క్లైమేట్ సరిగ్గా సపోర్ట్ చేయకపోతే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్న ఏదైతే గ్రౌండ్ ఉంటుందో ఆ గ్రౌండ్ లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తారు. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనే 2 ప్లాన్స్ అనేది అయితే జిల్లా యంత్రాంగం సిద్ధం చేస్తూ యోగా డే అయితే ఘనంగా నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఈ యొక్క కార్యక్రమాన్ని 5 లక్షల మందితో నిర్వహించి యోగా డే సంబంధించి అయితే ఒక గిన్నీస్ రికార్డ్ బుక్ ఎక్కించాలనే ఉద్దేశంతో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అయితే ఉన్నారు. దానికి సంసిద్ధంగా అయితే ఇప్పటికే 3,68,000 మంది అధికారికంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడ స్లాట్స్ కూడా అలాట్ చేయడం, దానికి సంబంధించి వాట్సాప్ లో మెసేజ్ కూడా రావడం జరిగింది. ఇదంతా ఒక అయితే ప్రధాని మోడీ విశాఖ రావడం అనేది దాదాపు ఈ గవర్నమెంట్ లో అయితే ఇది 2వసారి కావడం. గతంలో అయితే మోడీ ఇక్కడ భారీ శంకుస్థాపనలు 1,048,000 కోట్ల రూపాయలు శంకుస్థాపనలు చేసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అయితే స్వాగతం పలికేందుకు చేయడం జరిగింది. ఇప్పుడు యోగా డే లో కూడా ఎటువంటి యోగా కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఎటువంటి చర్చలు జరిపి దానికి అనుగుణంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుందని కూడా స్థానికంగా చర్చలు అయితే సాగుతున్నాయి. శాలిని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న చిదలవాడ అరవిందబాబు జనసేన టీడీపీ జెండాలతో సందడి చేశారు. అదేవిధంగా నర్సరావుపేటలో కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ కోలాహలంగా సాగింది. గుంటూరు పార్టీ ఆఫీస్ నుంచి పల్నాడు వరకు రోడ్ షో నిర్వహించారు. సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టి విజయవంతంగా సంవత్సరం పూర్తయిందన్నారు. ఎమ్మెల్యే చిదలవాడ అరవింద్ బాబు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పాలన అందించిందన్నారు. ఆయన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఏపీలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామంటున్న ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా బైక్ ర్యాలీ భారీగా కొనసాగుతుంది. రాష్ట్రం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంగా చెదలవాడ అరవింద్ బాబు ఆయనే ట్రాక్టర్ తోలుకుంటూ కూడా నర్సరావుపేట పట్టణం కూడా భారీ ర్యాలీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు గారు ఉన్నారు. ఆయన మాటలు సార్ చెప్పండి, ఈ విజయోత్సవాలు ఎలా కొనసాగుతుంది? ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓ పట్టుదలతోటి మేము ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ కార్యకర్తలు, మహిళలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా ఎంతో కష్టపడి నష్టపోయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల నుంచి రాక్షస రాజ్యాన్ని తీసివేయడానికి అందరూ కూడా కష్టపడి ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకున్నాము. ఇటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా 4వసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలం పరిపాలన మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా సంతోషంగా ఉంటానని నారా లోకేష్ బాబు ఇటువంటి సంతోష వాతావరణంలో సార్ అంటే ఐదేళ్ల కాలంలో సుపరిపాలన అందించాము. సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి పథకాలను కూడా, హామీ పథకాలు కూడా నెరవేర్చలేదు. అరాచక పాలన కొనసాగుతుంది. ఆ పూర్తి స్థాయిలో కేసులు తప్ప అభివృద్ధి లేదని జగన్మోహన్ రెడ్డి పదే పదే విమర్శిస్తున్నారు. అదేవిధంగా నర్సరావుపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరావు కూడా మీ పైన అవినీతి ఆరోపణలు ఎలా చూస్తారు? ఇవాళ సంవత్సరం కాలంలో మేమందరం కూడా ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటి కూడా నెరవేర్చడం జరిగింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒకటే తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. చిన్ని 2000 చేయాలి, 2000, 3000 చేయాలంటే మీకు 5 ఏళ్లు పట్టింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయలు పెన్షన్ 4000 చేయడం ఒక గంటలో చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 3000 రూపాయలు పెన్షన్ 6000 చేయడం జరిగింది. అదేవిధంగా బెడ్ పేషెంట్స్ కి అందరూ కూడా 100% ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పేషెంట్స్ అందరూ కూడా 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఇవాళ. మరి ఇటువంటి పనులు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు మంచోడు కాదంటారు చెప్పండి. సార్ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. సొంత మేనిఫెస్టోలు కూడా నర్సరావుపేట ప్రజలకు హామీ ఇచ్చారు. 1 ఇయర్ పాలనలో ఎలాంటి సంతృప్తి లభించింది ప్రజలకి అభివృద్ధి చేయటం అంటే ఏం చెప్తారు? నేను మొదటి నుంచి కూడా డాక్టర్గా ప్రజల్లో ఉంటాను, రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను తృప్తిగా ఉంటాను. నా ప్రజలు నన్ను అవమానించాలి, నీతి నిజాయితీతో పనిచేస్తాను కాబట్టి ప్రజలు నన్ను అవమానిస్తారు, ఆదరిస్తారు. అదేవిధంగా 2029లో మళ్ళీ ఎమ్మెల్యే కాబోయే అరవింద్ బాబు ఎమ్మెల్యే గ్యారెంటీగా. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు 5వసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతోటి ఇవాళ రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా సంతోషంగా ఉంది. ఈ వైసీపీ నాయకులు, పార్టీ వాళ్ళందరూ కూడా వెక్కి ఏడుస్తారు. ఎందుకంటే ఇవాళ పరిపాలన బాగుంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతు బిడ్డలు హాయిగా ఉన్నారు, వ్యాపారాలు బాగున్నాయి. ఇటువంటి కార్యక్రమంలో ఇంత బాగుంటే రాష్ట్రం మనం ఎలా గెలిచేదని ఆలోచనతో వాళ్ళు వెక్కి ఏడుస్తారు. మీరు వెక్కి ఆడవండి, దొరలండి, కింద పడి దొరలండి, అయినా కానీ మళ్ళీ కూడా ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఏర్పడుతుంది గ్యారెంటీగా మేమందరం కూడా హామీ ఇస్తున్నాము. ఎందుకంటే మహిళలు పెద్దపీట వేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి, నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు చూస్తే ఈ ర్యాలీ కొన్ని వేల మంది రావడం జరిగింది. ఏదైతే విజయోత్సాహాన్ని మేము చేసుకోవడానికి ముందుకు వచ్చామో ఈ విజయోత్సాహం అంతా కూడా మా కష్టం, మాకు జరిగిన నష్టాలు ఇవన్నీ కూడా విజయోత్సాహం చేసుకుంటున్నాము. అందరం కూడా కష్టపడి పనిచేసాము, పార్టీని గెలిపించుకున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో మహిళలు రక్షించుకుంటాము, చదువుకునే బిడ్డలందరూ కూడా రేపు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాము. అదేవిధంగా అమరావతి కట్టుకుంటాము, పోలవరాన్ని కట్టుకుంటాము. ఇవన్నీ కూడా ఒకటే వైసీపీ వాళ్ళు చేసే ఫిషింగ్ నష్టం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకే నష్టం. గుర్తుపెట్టుకోండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ నమ్మారు, అందువల్లే మళ్ళీ వాళ్ళే గెలిపిస్తారు. ఉమ్మడి కూటమి ఇదే విధంగా 2047 దాకా ఇదే విధంగా ఉంటుంది. అరవింద్ బాబు నర్సరావుపేట ఎమ్మెల్యే ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పరిస్థితి మొత్తంగా చూసుకుంటే నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా భారీ ర్యాలీ కొనసాగుతుంది. చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో సంవత్సర పాలన పూర్తయినటువంటి సందర్భంగా కూడా అన్ని వర్గాల ప్రజలకి పూర్తి స్థాయిలో పథకాలు అందే విధంగా రానున్నటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా భారీ ర్యాలీలో
భారీగా కూడా పథకాలు అందించడమే కాకుండా సొంత మేనిఫెస్టోలను కూడా నెరవేరుస్తాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నటువంటి మళ్ళీ వస్తామని కలలు కంటున్నటువంటి మాటలు కూడా పూర్తిగా మానుకుంటుంది. పూర్తి స్థాయిలో మరోసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కూడా ఆయన గంటా పదంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ చారితో రమేష్, రాజ్ న్యూస్, నరసరావుపేట నుండి. ఆ జిల్లాలో పవర్ ప్లాంట్ విషం చిమ్ముతోంది. పవర్ ప్లాంట్ నుంచి విడుదలైన బూడిద నీటిలో కలవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చేపలు చనిపోతున్నాయి. మరోవైపు తమను పట్టించుకునే నాదుడే లేడా అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇంతకీ ఎక్కడా పవర్ ప్లాంట్? అందులో ఏం జరుగుతోంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని చిక్కుడుకుంట సమీపంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్ విషం చిమ్ముతోంది. భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడిన వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయి. బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం 258 మెట్రిక్ టన్నుల బూడిద విడుదలవుతుంది. 78 మెట్రిక్ టన్నుల బూడిదను సిమెంట్, సిరామిక్ వంటి పరిశ్రమల్లో వాడుతున్నారు. మిగిలిన యాష్ ప్లాంట్లలో మిగిలిపోతుంది. ప్లాంట్లో మిగిలిన యాష్ గాలిలో, నీటిలో కలిసిపోతూ ఉండడంతో వాతావరణం దెబ్బతిని జీవరాశులపై ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న బూడిద వ్యర్థాలను గోదావరి జిల్లాల్లోకి వదులుతూ ఉండడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. బూడిద నీరు పంట పొలానికి చేరడంతో భూస్వరం కోల్పోతుందని, మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీటిని తాగడంతో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, లంగ్స్ పాడైపోతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ ప్లాంట్ నెలకొల్పితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్న నమ్మకంతో ఆనాడు ప్లాంట్ ను నెలకొల్పడానికి ఒప్పుకున్నామని, కానీ ఇప్పుడు ఆ ప్లాంట్ ద్వారానే తమ ప్రాణాలకు ముప్పు కలుగుతుందని వాపోతున్నారు. ఈ వాటర్ కొన్ని లక్షల మంది ఈ గోదావరి పరివార ప్రాంతం అంతా కూడా ఈ వాటర్ తాగడం వల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీస్, లివర్ అన్ని ప్రాబ్లమ్, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. కానీ డాక్టర్లకు కూడా ఈ రోజు ఆ యొక్క టెస్టులు అంత చిక్కని వ్యాధులకి ప్రజలు గురవుతా ఉన్నారు. నీళ్లు కలుషితమై మత్స్య సంపద పూర్తిగా కనుమరుగవుతుంది అంటున్నారు. గోదావరిపై ఆధారపడి జీవించే 150 జలారి కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు కలుషితమవడంతో మత్స్య సంపద మృతి చెందుతుందని, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వీటిని తాగడంతో ప్రజలకు అనేక వ్యాధులు బారిన పడుతున్నారని వాపోతున్నారు. లంగ్స్ పాడవడం, గుండె జబ్బులు, క్యాన్సర్, దురదలు లాంటి వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు. కలుషిత జలాల్లోకి దిగడంతో కాళ్లకు, చేతులకు బొబ్బలు, మంటలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. కలుషిత నీటిని తాగడంతో వింత వ్యాధులు వస్తున్నాయని స్థానిక ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. గోదావరి జిల్లాలను మిషన్ భగీరథ ద్వారా పినపాక నియోజకవర్గంలోని ప్రజలు నీటిని తాగడంతో రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. నీటిని తాగిన ఆవులు, గేదెలు, మేకలు వింత వ్యాధులకు గురవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మా కుటుంబాలకు 40-50 కుటుంబాలు ఈ గంగను పట్టుకొని మా గంగపుత్రులు అని మేము ఆ గంగలోని వెళ్ళకపోతే మా పిల్లలకి రక్షణ కలిగే మార్గం అయితే లేదు. అందులోని బీటీపీఎస్ టెక్నికల్ కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మాకు. ఆ నీరు వచ్చి ఆ కలుషితం అయిపోయి మా పిల్లగాల నీళ్ళై తాగినా, అందులో స్నానాలు చేసినా ఓ దురదలాగా ఎలర్జీ లాగా వచ్చేసి మా ఆరోగ్యాలు కూడా బాగుంది. ఈ ప్రభుత్వాలు మా గురించి మీరు రక్షణ తీసుకొని మాకు రక్షణ కల్పించి బాధ్యత మీరు చెయ్యాలా. ప్లాంట్ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద నీటిని నేరుగా గోదావరిలో వదులుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 యాష్ ప్లాంట్లను నిర్మించినా అధికంగా బూడిద నీరుతో నిండిపోవడంతో నేరుగా గోదావరిలోకి జెన్కో అధికారులు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెన్కో అధికారులకు అనేకసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. బూడిద, యాష్ నీరుని నేరుగా గోదావరిలోకి వదులుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. పర్యావరణం కలుషితమవడం జీవరాశులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జెన్కో అధికారులు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న బూడిద నీటిని గోదావరి జలాల్లోకి వదలకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడాలని పై అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు. సాగులో ఉన్న గిరిజనుల పట్టా భూముల్లో అటవీశాఖ పాగా వేసింది. దీంతో అధికారులను గిరిజనులు ప్రాధేయపడ్డారు, బ్రతిమిలాడారు. చివరకు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయితే ఆ భూముల విషయంలో కోర్టు కూడా గిరిజనులకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయినా భూములు మాత్రం వీరికి దక్కడం లేదు. ఏళ్ల తరబడి పోరాటాలు చేసి అలసిపోయిన గిరిజనులు చివరకు నిరాహార దీక్ష చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామనగూడెం పంచాయతీ గిరిజనులు స్థానిక తహసీల్దార్ అటవీశాఖ కార్యాలయాల వద్ద నిరోధిక నిరాహార దీక్ష చేపట్టారు. రామనగూడెంలో ఉన్న 30, 36, 39 సర్వే నంబర్లు ఉన్న 573.20 కుంటల భూమి విషయంలో గిరిజనులకు అటవీశాఖ మధ్య 2 దశాబ్దాలుగా వివాదం ఉంది. కొన్నేళ్ల నిరీక్షణ అనంతరం కోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. కానీ కోర్టు ఆదేశాలు అమలు అవ్వకపోవడంతో సుమారు 150 కుటుంబాలు తమ భూమి తమకు కావాలని ఇప్పటికే పోరాడుతూనే ఉన్నారు. 20 ఏళ్లుగా తహసీల్దార్ నుండి ఆర్డీఓ, కలెక్టర్ వరకు అందరినీ వేడుకుంటూనే ఉన్నారు. కానీ వారి గోడు ఎవరూ పట్టించుకోలేదు. పాదయాత్ర చేస్తే పోలీసులు లాఠీచార్జీ చేసి అడ్డుకున్నారు. చివరికి విసిగిపోయిన గిరిజనులు ప్రాణాలు పోయినా సరే వెనకడుగు వేయకుండా తమ భూములు తాము పొందాలని నిరాహార దీక్ష చేపట్టారు. మా రామన్నగూడెం వచ్చేసి 30, 36, 39 సర్వే నంబర్లలో ఎటువంటి అటవీ శాఖకి ఇచ్చినట్టు ఒక్క ప్రూఫ్ ఉన్నా కానీ మేము వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా భూములు మాకు ఇచ్చేంత చెప్పి మేము ఎంత పోరాటానికైనా సిద్ధం అవుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము పాదయాత్ర కింద ఎమ్మెల్యే గారిని కూడా మేము బతలాడుకోవడం జరుగుతుంది. పాదయాత్ర ద్వారానే ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి మా సమస్యను విన్నవించిన తర్వాతే ఎమ్మెల్యే గారు కాదు మా సమస్య పరిష్కారం కాదనేసి అంటే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిరాహార దీక్షలు చేస్తామనేసి మేము కోరుకుంటున్నాం. కోర్టు ఉత్తర్వులు అనుసరించి జాయింట్ సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించాలంటూ చంటి పిల్లలతో వచ్చి నిరాహార దీక్ష చేపట్టారు. ఏజెన్సీ నియోజకవర్గంలో ఇప్పటికీ 4 గిరిజన శాసనసభ్యులు ఉన్నా కూడా తమ గోస పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17 ఏళ్ల క్రితం అంకమ్మ చెరువు కాలువల కోసం తమ భూముల్లో 72 ఎకరాలు ఇచ్చామని, దానికి రావాల్సిన నష్టపరిహారం ఇప్పటికీ ₹1 కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వం యంత్రాంగం తమ సమస్యను వెంటనే పరిష్కరించి జాయింట్ సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించాలని గిరిజనులు కోరుతున్నారు. అంకమ్మ చెరువు నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలోని ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.